హాయ్! హలో! వెల్కమ్ టు టెక్ టాక్ రేడియో విత్ వంశీ. సో, నేను ప్రెజెంట్ టాపిక్ వచ్చేసరికి ఏంటి అంటే లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఎలా బిల్డ్ చేసుకోవాలి అని చెప్పేసి ఈ వీడియోలో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఫస్ట్‌గా ప్రొఫైల్ పిక్. ప్రొఫైల్ పిక్ మీన్స్ డీపీ. ఫస్ట్‌గా మనం ప్రొఫైల్ పిక్ అనేది ఎప్పుడు ప్రొఫెషనల్‌గా ఉండాలి లింక్డ్ఇన్‌లో. సో, మీరు అనుకుంటారు కదా! సో, ఏంటి నాకేందో ప్రొఫెషనల్‌గా ఉండాలి అని చెప్పి తన బ్యాక్‌గ్రౌండ్ పిక్ ఏంటి ఇలా పెట్టాడు అని చెప్పేసి. సో, మీకొక ఎగ్జాంపుల్ చూపియడానికైతే నేను ఆ పిక్ అనేది అలా పెట్టాను. సో, మనం ఇక్కడ చూసినట్టయితే మనం ప్రొఫెషనల్ పిక్‌గా ఉండాలి కాబట్టి సో, ఈ బ్యాక్‌గ్రౌండ్ అంతా రిమూవ్ చేసేద్దాం. సో, ఇన్ కేస్ మీ దగ్గర ప్రతి ఒక్కళ్ళ దగ్గర కార్స్ బ్యాక్ సైడ్ గాని, బైక్స్ బ్యాక్ సైడ్ గాని పిక్స్ అయితే పెట్టుకుంటున్నారు. సో, మనం ఎలా రిమూవ్ చేయాలి అని చెప్పేసి చూద్దాం. సో, ఫస్ట్‌గా మనం రిమూవ్ బ్యాక్‌గ్రౌండ్ అని చెప్పేసి ఒక వెబ్‌సైట్ అయితే ఉంది. సో, రిమూవ్ బ్యాక్‌గ్రౌండ్. సో, రిమూవ్ బీజీ అని కొట్టండి వస్తది. సో, రాగానే ఫస్ట్ అయితే మనం ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ మాట. సో, ఒక పిక్ అయితే అప్‌లోడ్ చేస్తాను. సేమ్ పిక్ నేను అప్‌లోడ్ చేస్తాను. అప్‌లోడ్ చేసిన తర్వాత సో, దాన్ని రిమూవ్ బ్యాక్‌గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలి, చేద్దాము అని చేస్తాను అని చెప్పేసి చూడండి. ఎలా రిమూవ్ చేస్తానో. సో, ఫస్ట్‌గా నేను చేసుకున్న తర్వాత మీరు పిక్ అయితే చూడండి. సేమ్ పిక్ అయితే వస్తది. సో, యాడ్ బ్యాక్‌గ్రౌండ్, కలర్. సో, కలరొచ్చేసరికి కొద్దిగా లుకింగ్ ఉండాలి కాబట్టి నేను వైట్ ఇస్తాను. సో, వైట్ పెట్టుకున్నాం. సో, డన్ చేశాను. డౌన్‌లోడ్ చేస్తాను ఇమేజ్ అనేది. సో, ఇమేజ్ అనేది డౌన్‌లోడ్ అయింది. సో, మనం యాజ్ ఇట్ ఈజ్ మన లింక్డ్ఇన్ ప్రొఫైల్‌లోకెళ్తే ఎళ్దాం. సో, ఇక్కడ యాడ్ ఎ ఫోటో క్లిక్ చేద్దాం. సో, యాడ్ ఎ ఫోటో క్లిక్ చేసిన తర్వాత సో, ఇక్కడ యాడ్ ఎ ఫోటో క్లిక్ చేద్దాం. సో, అప్‌లోడ్ ఎ ఫోటో. సో, అప్‌లోడ్ ఏ ఫోటో దగ్గర క్లిక్ చేద్దాం. సో, నేను ఇందాకైతే ఇమేజ్ రిమూవ్ చేశాను కదా! సో, ఆ ఇమేజ్ అయితే వస్తది. సో, దీన్ని నేను ఏంటి అంటే ఇమేజ్ స్ట్రెయిటెన్ అయితే చేస్తాను. కొద్దిగా క్రాస్‌లో ఉంది కదా! సో, నేను ఇమేజ్ అయితే కొద్దిగా స్ట్రెయిట్‌గా అయితే పెడతాను. సో, ఇలా. ఐ మీన్ సో, మన ఇమేజ్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో, మనకెలా కావాలితే అలా ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇమేజ్ అనేది. సో, నాకిలా కావాలి అండ్ ఆల్సో కొద్దిగా జూమ్ కావాలి. లైట్‌గా జూమ్ తగ్గించాలి. సో, ఇమేజ్ ఎలా కావాలితే అలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో, మీరు ఇందాక చూసిన దానికి, ఇప్పుడు చూసిన దానికి డిఫరెన్స్ చూడండి. సో, ఇందాక క్లమ్జీగా బ్యాక్ సైడ్ బ్యాక్‌గ్రౌండ్ డిఫరెంట్ బ్యాక్‌గ్రౌండ్. సో, ఇలా ఉన్నప్పుడు మనకి రిక్రూటర్స్‌కి మన ప్రొఫైల్ అనేది ప్రొఫెషనల్‌గా కనపడతదో, లేకపోతే మన బ్యాక్‌గ్రౌండ్ క్లమ్జీగా ఉన్నప్పుడు ప్రొఫెషనల్‌గా కనపడతదో సో, దీన్ని బట్టి మీరే అర్థం చేసుకోండి. సో, రిమూవ్ బ్యాక్‌గ్రౌండ్ అనేది చాలా యూజ్ అవుతది మనకి ఆ వెబ్‌సైట్ అనేది. సో, జస్ట్ రిమెంబర్ దట్ వెబ్‌సైట్. సో, నేను వన్స్ రిఫ్రెష్ అయితే చేస్తాను. సో, రిఫ్రెష్ చేసిన తర్వాత సో, మన ప్రొఫైల్ అనేది చేంజ్ అయిపోయింది. ఇక్కడ చూడండి. సో, వైట్ బ్యాక్‌గ్రౌండ్‌లో వచ్చేసింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మెయిన్‌గా సో, మన బాడీకి హార్ట్ ఎంత ఇంపార్టెంటో అండ్ మన లింక్డ్ఇన్‌కి మన బ్యానర్ అనేది అంత ఇంపార్టెంట్. సో, ఎందుకు అంటే స్టార్టింగ్ ఓపెన్ చేయగానే మన లింక్డ్ఇన్ ప్రొఫైల్ అనేది రిక్రూటర్స్. సో, ఫస్ట్‌గా మెయిన్ అట్రాక్షన్ ఎప్పుడు బ్యానర్‌కే ఉంటది. సో, బ్యానర్ చూడండి నేను జస్ట్ సింపుల్ నేను యూట్యూబర్ కాబట్టి టెక్ టాక్ రేడియో విత్ వంశీ గూడపాటి సంథింగ్ అని చెప్పేసి పెట్టాను. సో, చాలా మందికి ఒక డౌట్ అనేది ఉంటది. సో, ఈ బ్యానర్స్ అనేవి ఎలా క్రియేట్ చేయాలి? సో, కరెక్ట్‌గా ఫిట్‌నెస్ ఆ రేషియోలో ఎలా సెట్ చేయాలి అని చెప్పేసి. సో, మనకి కంగారు పడకండి గైస్. గూగుల్‌లో దొరకందంటూ ఏది ఉండదు. సో, జస్ట్ సెర్చింగ్ క్యాన్వా అని కొట్టండి. క్యాన్వా అని సెర్చ్ చేసిన తర్వాత సో, ఇక్కడ క్యాన్వా విజువల్ సూట్ అని వస్తది. సో, వచ్చిన తర్వాత మనకి ఇక్కడ సోషల్ మీడియా అని ఉంటది. సో, సోషల్ మీడియాలోకెళ్ళిన తర్వాత సో, ఇక్కడ మనకి బ్యానర్స్ అనేవి ఉంటాయి. సో, మనకి సోషల్ మీడియా దేనికి రిలేటెడ్ లింక్డ్ఇన్ కాబట్టి సో, లింక్డ్ఇన్ అని క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ సో మెనీ బ్యానర్స్ అయితే ఉంటాయి. సో, మీరు ఎగ్జాంపుల్‌గా చూసుకోవాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ బ్యానరే చూపిస్తాను ఫర్ ఎగ్జాంపుల్. సో, ఇదొక బ్యానర్. సో, నేను బ్యానర్ ఓపెన్ చేశాను. సో, మీరు ఆటోమేటిక్‌గా చాలా ఈజీగా అయితే చేంజ్ చేసుకోవచ్చు. నేను జస్ట్ నా నేమ్ అయితే చేంజ్ చేసి చూపిస్తాను చూడండి ఇక్కడ వంశీ గూడపాటి. సో, జస్ట్ ఇలా మనం సింపుల్‌గా అయితే ఎడిట్ చేసుకోవచ్చు దీంట్లో. చాలా ఈజీ వేలో అయితే ఎడిట్ చేసుకోవచ్చు. అండ్ జస్ట్ ఇక్కడ షేర్ బటన్ దగ్గర క్లిక్ చేసి సో, డౌన్‌లోడ్ కొడితే సో, ఆటోమేటిక్‌గా డౌన్‌లోడ్ అయిపోతది ఇమేజ్ అనేది చెప్పేసి. సో, ఇది సెకండ్ మాట. ఫస్ట్ మనకి డీపీ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రొఫెషనల్ వేలో కనపడడానికి. అండ్ సెకండ్ బ్యానర్. అండ్ థర్డ్ వచ్చేసరికి హెడ్‌లైన్. హెడ్‌లైన్ అనేది మెయిన్ రోల్ అనేది ఇక్కడ మనకి మెయిన్ ఏంటి అంటే హెడ్‌లైన్. సో, హెడ్‌లైన్ అని ఎందుకు చెప్తాను అంటే సో, మనం హెడ్‌లైన్‌లో ఏదైతే మెన్షన్ చేస్తామో అది కీవర్డ్స్ మాట. సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటాం. ఎస్ఈఓ. సో, ఆటిలిని కీవర్డ్స్ అంటాం మాట. సో, మనం హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావాస్క్రిప్ట్ అని పెట్టాం కదా! వాటిని కీవర్డ్స్ అంటాం. సో, ఎప్పుడైనా రిక్రూటర్‌కి జావా డెవలపర్ గాని, జావాస్క్రిప్ట్ రిలేటెడ్ గాని, హెచ్‌టీఎంఎల్ రిలేటెడ్ గాని జస్ట్ డెవలపర్ కొట్టగానే సో, ఈ సెర్చ్‌లోకెళ్ళి జావా డెవలపర్స్ హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ అని టైప్ చేయగానే ఫస్ట్ మన ప్రొఫైల్ అనేది వస్తది. ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది వస్తది మన ప్రొఫైల్ అనేది. సో, ప్రెజెంట్ బూమింగ్ అవుతుంది ఏంటి అంటే ఫుల్ స్టాక్ డెవలప్‌మెంట్. సో, ఎవరైతే జాబ్ సిక్కర్స్, ఫ్రెషర్స్ ఉంటారో సో, ఫుల్ స్టాక్ డెవలప్‌మెంట్ ఫుల్ స్టాక్ అని కూడా మెన్షన్ చేయండి.
దానివల్ల ఏంటి అంటే ఎస్ఈఓస్ ద్వారా లైక్ హ్యాస్ ఫర్ లింక్డ్ఇన్ అల్గోరిథమ్స్. సో, లింక్డ్ఇన్ అల్గోరిథమ్స్ ద్వారా మన ప్రొఫైల్ అనేది ఫస్ట్ ప్రిఫరెన్స్‌లో వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో, ఇది వన్ ఆఫ్ ద మెయిన్ మనకేంటి అంటే హెడ్‌లైన్ అనేది ప్రతి ఒక్కళ్ళు కస్టమైజ్ చేసుకోవాలి. ఇన్ కేస్ ఎలా కస్టమైజ్ చేసుకోవాలి, లైక్ ఎక్స్‌పీరియన్సెస్ అయితే ఎలా కస్టమైజ్ చేసుకోవాలి, ఫ్రెషర్స్ అయితే ఎలా కస్టమైజ్ చేసుకోవాలి అని చెప్పేసి నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ అయితే చూపిస్తాను. సో, ఇక్కడ నోట్‌ప్యాడ్‌లో చూడండి. ఇన్ కేస్ మనం ఎక్స్‌పీరియన్స్‌డ్ అయితే సో, ఇలా లైక్ సాఫ్ట్‌వేర్ డెవలపర్ 1+, 2+, 3+, 5+, 10+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ జావా, పైథాన్, సి, ఫుల్ స్టాక్ డెవలప్‌మెంట్. సో, ఇందాక నీకు చెప్పినట్టు బూమింగ్ ప్రెజెంట్ ఫుల్ స్టాక్ డెవలప్‌మెంట్ కీవర్డ్ అయితే ఉంది. అండ్ సి ఇవి కీవర్డ్స్ మాట. ఎప్పుడైతే రిక్రూటర్ సెర్చ్ చేస్తారో అప్పుడు మనకి ఫస్ట్ మన ప్రిఫరెన్స్ అనేది వస్తది. సో, మీరు ఇలా కూడా పెట్టుకోవచ్చు సర్టిఫైడ్ జావా డెవలపర్, సర్టిఫైడ్ పైథాన్ డెవలపర్, సర్టిఫైడ్ క్లౌడ్ డెవలపర్ అని చెప్పేసి. ఇన్ కేస్ మీరు ఫ్రెషర్స్ అయితే సో, లైక్ 2022, 2023, 2024 పాస్డ్ ఔట్స్ అయితే సో, ఇలా రీసెంట్ కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్ విత్ ఫోకస్ ఇన్ పైథాన్, జావా, ఫుల్ స్టాక్ పైథాన్, క్లౌడ్, ఎస్‌క్యూఎల్, పీఎల్ఎస్‌క్యూఎల్. సో, ఈ టైప్ ఆఫ్ పెట్టుకోవాలి. చాలామంది ఏంటి అంటే నేను చాలా నంబర్ ఆఫ్ లింక్డ్ఇన్ ప్రొఫైల్ చూస్తే ఐయామ్ లుకింగ్ ఫర్ జాబ్, ఐయామ్ లుకింగ్ ఫర్ జాబ్, ఐయామ్ లుకింగ్ ఫర్ జాబ్ అనే పెడుతున్నారు. బట్ ఇటువంటివేమి పెట్టట్లేదు. సో, మనకెప్పుడు రిక్రూటర్స్‌కి మన వెయిటేజ్ మన లింక్డ్ఇన్ ఆనాలి అంటే సో, ఇది వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ మాట హెడ్‌లైన్ అనేది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి హెడ్‌లైన్ గురించయితే తెలుసుకున్నాం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే యాక్టివిటీ. సో, యాక్టివిటీ గురించయితే తెలుసుకుందాం. సో, యాక్టివిటీ ఇది మనకి ఏంటి అంటే ఎప్పుడైతే మనం దీంట్లో యాక్టివ్‌గా ఉంటున్నామో ఐ మీన్ మీరేమైనా పోస్ట్ చేసినా గానీ, లేకపోతే మీరేమైనా ప్రాజెక్ట్ చేసి దాంట్లో పోస్ట్ చేయడం వల్ల గానీ, సో, మన ప్రొఫైల్ అనేది లైక్ ఇప్పుడు మనకి లింక్డ్ఇన్ అల్గోరిథం ఎలా ఉంటది అంటే, సో, ఇప్పుడు మీకు ఏమైనా రిక్రూటర్ సెర్చ్ చేసినప్పుడైనా సరే సాఫ్ట్‌వేర్ డెవలపర్స్ అని చెప్పేసి, లేకపోతే పైథాన్ డెవలపర్స్ అని చెప్పేసి సో, ఎవరైతే యాక్టివ్‌లో ఉంటారో వాళ్ళ ప్రొఫైల్ అనేది ఫస్ట్ ప్రిఫరెన్స్‌కొచ్చేలా చేస్తది. లైక్ లింక్డ్ఇన్ అల్గోరిథం. సో, దాని గురించి ఏంటి అంటే, మనం ఎప్పుడు ఏదో ఒక యాక్టివ్‌లో ఉండాలి ప్రతి డే. లైక్ మీకు షేర్ చేయడం ఇష్టం లేకపోతే మీ ఫ్రెండ్స్ ఏమైనా పోస్ట్ అప్‌లోడ్ చేసినప్పుడు దాన్ని రీపోస్ట్ చేయండి. దానికి కామెంట్ పెట్టండి. సో, అటువంటివి చేసినప్పుడు మన ప్రొఫైల్ అనేది ఫస్ట్ ప్రిఫరెన్స్ అల్గోరిథంలో ఫస్ట్ ప్రిఫరెన్స్‌కెళ్ళే ఛాన్సెస్ ఉంటది. సో, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అబౌట్. అబౌట్ ఏంటి అంటే చాలామంది అబౌట్ నేను చూసింది 100కి 100% ఆఫ్ పీపుల్ ఏంటి అంటే అబౌట్ లైక్ మనకి రెజ్యూమ్‌లో ఉంటది కదా! సో, రెజ్యూమ్‌లో మెన్షన్ చేసింది ఇక్కడ కాపీ పేస్ట్ చేస్తున్నారు. అలా చేయకూడదు. యాక్చువల్‌గా అబౌట్ ఏంటి అంటే నీ గురించి మీరు చెప్పండి. సో, జెన్యూన్‌గా ఫర్ ఎగ్జాంపుల్ నేనిక్కడ మీరు చూసినట్లయితే ఐ యామ్ రైటింగ్ టు ఎక్స్‌ప్రెస్ ఇంట్రెస్ట్ ఇన్ ఫుల్ స్టాక్ జావా. సో, నేను నా గురించి నేను చెప్పాను. సో, కాలేజ్ డేస్‌లో ఫౌండేషన్స్ చాలా లైక్ నేను నేర్చుకున్నాను జావా, జావా స్క్రిప్ట్, హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్. సో, అని చెప్పేసి నా గురించి నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సింపుల్‌గా ఒక 6, 7 వర్డ్స్‌లో 6, 7 లైన్స్‌లో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశాను. మీ గురించి మీరు కూడా సేమ్ అలా ఎక్స్‌ప్లెయిన్ చేయండి. ఎవ్వరు కూడా రెజ్యూమ్‌లో కాపీ పేస్ట్ అయితే చేయకండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మన స్కిల్స్ అనేవి కూడా చాలా కీ రోల్ అయితే చేస్తాయి. సో, మనం స్కిల్స్ ఎలా మెన్షన్ చేయాలి ఏంటంటే ఇక్కడ యాడ్ ప్రొఫైల్ సెక్షన్ అని ఉంటది. సో, యాడ్ ప్రొఫైల్ సెక్షన్ దగ్గర ఇక్కడ యాడ్ స్కిల్స్ అని ఉంటది. సో, యాడ్ స్కిల్స్ అని క్లిక్ చేసిన తర్వాత సో, మన స్కిల్స్ అనేవి మనం ఇక్కడ పెట్టుకోవచ్చు. లైక్ ఫ్రంట్ ఎండ్ నాకు నాకు చూసారా మీరు ఇందాక ఇది సెర్చ్ చేయకముందు లైక్ చూపించింది. లైక్ మనకి ఏం స్కిల్సో అని చెప్పేసి ఇక్కడ ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్. సో, మనకి ఏ స్కిల్స్ కావాలి కోర్ జావా. సో, ఆ స్కిల్స్ అనేది మనం ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చు యాడ్ ప్రొఫైల్ సెక్షన్‌లో. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నేను డిస్కార్డ్ కొట్టేసాను. సో, ఎందుకంటే ఆల్రెడీ మెన్షన్ చేశాను కాబట్టి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి రికమెండెడ్ అని ఉంది చూసారా? రికమెండెడ్ దగ్గర యాడ్ కోర్సెస్. సో, మనం ఏమైనా ప్రాజెక్ట్ చేసినప్పుడు గానీ, లేకపోతే మన లైసెన్స్ అండ్ సర్టిఫికేషన్స్ చేసినప్పుడు గానీ, సో, యాడ్ కోర్సెస్ చేసినప్పుడు గానీ సో, ఇటువంటివి చేసినప్పుడు మనకి దాంట్లో మెన్షన్ చేయడం వల్ల మన ప్రొఫైల్ అనేది బిల్డ్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ అయితే ఉంటాయి. చాలా యూజెస్ అయితే ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే కోర్సెస్ గురించయితే ఎక్స్‌ప్లెయిన్ చేశాను కదా! నెక్స్ట్ వచ్చేసరికి స్కిల్స్. సో, స్కిల్స్ గురించి చూస్తే మన స్కిల్స్ ఇక్కడ మెన్షన్ చేస్తాం ఈజీగా. సో, ఇక్కడ మెన్షన్ చేస్తాం స్కిల్స్. వెయిట్ ఓపెన్ టు నెట్వర్క్. ఇక్కడ చూసారా స్కిల్స్ అనే సాఫ్ట్‌వేర్ డెవలపర్, జావా డెవలపర్, యూఐ డెవలపర్, డేటా అనలిస్ట్ అండ్ అసోసియేట్ రోల్స్. సో, నేను ఇవి పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఇన్‌కేస్ ఎవరైనా సాఫ్ట్‌వేర్ డెవలపర్ గురించి రిక్రూటింగ్ వాళ్ళు చేసినప్పుడు సాఫ్ట్‌వేర్ డెవలపర్ అని సెర్చ్ చేయగానే నా ప్రొఫైల్ అనేది ఫస్ట్ ప్రిఫరెన్స్‌కెళ్తది. బికాస్ ఆఫ్ ది రీజన్ నేను యాక్టివ్‌గా ఉంటాను. నేను కీవర్డ్స్ పెట్టాను కాబట్టి సో, నా ప్రొఫైల్ అనేది వెళ్తది. ఇన్‌కేస్ జావా సాఫ్ట్‌వేర్ డెవలపర్స్ అనుకుంటున్నా. ఐ మీన్ సెర్చ్ చేసేవాళ్ళు డిఫరెంట్ మేనర్స్‌లో సెర్చ్ చేస్తారు కాబట్టి సాఫ్ట్‌వేర్ డెవలపర్ అని పెట్టినా ఇన్‌కేస్ వాళ్ళు సెర్చ్ చేసినా సరే, జావా సాఫ్ట్‌వేర్ డెవలపర్ అని సెర్చ్ చేసినా సరే, యూఏ డెవలపర్, డేటా అనలిస్ట్, అసోసియేట్ రోల్స్ అని సెర్చ్ చేసినా గాని నా ప్రొఫైల్ ఫస్ట్ ప్రిఫరెన్స్‌గా అయితే వెళ్తది. సో, ఇది మెయిన్ మ్యాండేటరీ. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనం స్కిల్స్‌లో మనం ఏమేమి నేర్చుకున్నామో అని చెప్పేసి మెన్షన్ చేయాలి. లైక్ జావానా, పైథానా సో, అవి చెప్పి మెన్షన్ చేస్తాం కదా! సో, మెన్షన్ చేసినప్పుడు
సో మీరు నేర్చుకున్నారు బట్ కరెక్టే. బట్ మీరు నేర్చుకున్నారు అని ప్రూఫ్ ఏంటి అంటే, లైక్ మీ ఫ్రెండ్స్ గాని, మీ రిలేటివ్స్ గాని, లేకపోతే మీ సార్స్ ఉంటారు కదా! మీరు కాలేజెస్‌లో మీ ఫేవరెట్ సార్స్ గాని, వాళ్ళతో ఒక రికమెండేషన్ చేపించుకోండి. ఐ మీన్ వీళ్ళు నేర్చుకున్నారు జెన్యూన్ క్యాండిడేట్ లైక్ హార్డ్ వర్కింగ్ చేస్తారని చెప్పేసి. సో ఎప్పుడైతే అలా చేశారో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎలా చేయాలో చూపిస్తాను. సో ఇక్కడ ఉంది చూసారా యాడ్ రికమెండేషన్‌లో క్లిక్ చేస్తాను. క్లిక్ చేసిన తర్వాత సో పీపుల్ ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక నేమ్ సెర్చ్ చేస్తాను. లైక్ వంశీ గూడపాటి నా ప్రొఫైల్ ఏదో సెర్చ్ చేస్తాననుకోండి. వంశీ గూడపాటి. సో ఆల్రెడీ ఉంది కాబట్టి రాదు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ జోషి చెన్నమ్మశెట్టి అని సెర్చ్ చేస్తాను. సో జోషి నాగేంద్ర చెన్నమ్మశెట్టి. సో నేను కంటిన్యూ కొట్టి సో తిన చేత లైక్ ఒక రికమెండేషన్ చేపించుకుంటాను. సో హాయ్ జోషి నాగేంద్ర వుడ్ యూ రైట్ టు మీ రికమెండేషన్ ప్లీజ్. సో పొజిషన్ టైమ్ సో దాని గురించి లైక్ నా పొజిషన్ దాని గురించి వాళ్ళేంటంటే ఓకే మనకి రికమెండ్ చేస్తారు. సో నేను ఇక్కడ మెన్షన్ చేయాలి రిలేషన్‌షిప్ ఏంటి అని చెప్పి. సో రిలేషన్‌షిప్ జోషి నాగేంద్ర మేనేజ్ యూ డైరెక్ట్‌లీ జోషి నాగేంద్ర డిఫరెంట్ గ్రూప్. సో వాట్ ఈస్ వాట్ నేను ఏదోటి ఫర్ ఎగ్జాంపుల్ ఏదో లైక్ పెట్టేస్తున్నాను ఏదోటి అట్‌లీస్ట్. సో సెండ్ కొట్టేసాను. సో తనకి నోటిఫికేషన్ అయితే ఎళ్తది. సో తనేంటి అంటే ఓకే తిను నేర్చుకున్నాడు అని చెప్పి ఒక లైక్ రికమెండేషన్ టైప్ చేస్తారు. సో రికమెండేషన్ టైప్ అనేది మనకి చేసినప్పుడు ఏంటి అంటే మన ప్రొఫైల్ అనేది కొద్దిగా బూస్టప్ అవ్వడానికి ఛాన్సెస్ అనేది 100కి 100% ఉంటాయి. అండ్ రికమెండేషన్ ఈస్ నథింగ్ బట్ ఎండోర్స్‌మెంట్. ఎండోర్స్‌మెంట్ అంటే ఏంటి అంటే మీకు చెప్పాలి అంటే సింపుల్‌గా నా ప్రొఫైల్‌లో ఇక్కడ స్కిల్స్ ఉన్నాయి కదా! నేను స్కిల్స్ దగ్గర మెన్షన్ చేశాను చూడండి. వీటిని ఎండోర్స్‌మెంట్ అంటారు. సో నాకు 2 పీపుల్స్ ఎండోర్స్‌మెంట్ చేశారు. లైక్ గంగాధర్ అండ్ జార్జ్. సో వీళ్ళు ఎండోర్స్‌మెంట్ ఏంటంటే సో తిను ఓకే. తినికి జావా స్క్రిప్ట్ వచ్చు అని చెప్పి ఎండోర్స్‌మెంట్ చేశారు. ఫ్రంట్ ఎండ్ డిజైనర్‌కి 3 మెంబర్స్ చేశారు ఎండోర్స్‌మెంట్ అనేది. సో, అలా ఇక్కడ చూసినట్లయితే మీకు ఫ్రంట్ ఎండ్ డెవలపర్‌కి 3 మెంబర్స్ చేశారు. సో, గంగాధర్, సాకేత్ వేమూరి, జార్జ్. సో, దీనికి ఫ్రంట్ ఎండ్ డెవలప్‌మెంట్ వచ్చు అని చెప్పేసి. సో, దీనివల్ల ఏంటి అంటే రిక్రూటర్స్ ఎప్పుడైతే నా ప్రొఫైల్ చూస్తారో ఓకే. మీన్స్ కొద్దిగా టాలెంట్ ఉండే ఉంటది. ఇంతమంది లైక్ రికమెండేషన్ చేశారు అంటే అని చెప్పేసి మనకి లైక్ వాళ్ళు మనకి మెసేజెస్ చేసి మన రెజ్యూమ్ పెట్టడానికి 100కి 100% ఛాన్సెస్ ఉంటాయి. సో, చాలామంది ఏంటి అంటే లింక్డ్ఇన్ యూజ్ చేయకుండా ఐ మీన్ జాబ్స్ రావాలి అనుకుంటారు. బట్ మీరు లింక్డ్ఇన్ యూజ్ చేయడం వల్ల ఇంకా త్వరగా జాబ్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ట్రస్ట్ మీ గైస్ 100కి 100% జాబ్స్ అయితే వస్తాయి లింక్డ్ఇన్ యూజ్ చేస్తే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే చాలామంది ఏంటి మన ప్రొఫైల్ షేర్ చేయమన్నప్పుడు సో, ఇక్కడ ప్రొఫైల్ డైరెక్ట్ ఎలా ఉంటే అలా షేర్ చేసేస్తారు. బట్ ఇక్కడ మనం చేంజ్ చేసుకోవచ్చు. సో, నేను ఇక్కడైతే చేంజ్ అయితే చేశాను. బట్ చేంజ్ ఎలా చేయాలి అంటే చాలామందికి ఏంటి అంటే ఇక్కడ వంశీ గూడపాటి అన్న దగ్గర నంబర్స్ ఉంటాయి. 1, 2, 4, 5, 6, 7, 8, 9 అని చెప్పేసి. సో, మీరు అలా ఎవరికైనా చేసినప్పుడు కొద్దిగా చిరాకుగా ఉంటది కాబట్టి సో, ఇక్కడ మనం కావాల్సిన నేమ్ సో, నేను సింపుల్‌గా వంశీ గూడపాటి అని ఇచ్చుకుంటాను. సో, వంశీ గూడపాటి. సో, ఎవరికైనా షేర్ చేసినప్పుడు అలా ఎళ్ళాలి. లైక్ నా లింక్ అనేది. సో, సేవ్ చేశాను. సక్సెస్ యూ హావ్ టు అప్‌డేట్ యువర్ సెట్టింగ్స్ అని వచ్చింది కదా! సో, ఇక్కడ నేను సేవ్ అయింది. సో, నేను ఎవరికైనా షేర్ చేసినప్పుడు జస్ట్ ఇలా సింపుల్‌గా ఎళ్తది. అది మెయిన్ ఇంపార్టెంట్ మాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫ్యూచర్డ్. ఫ్యూచర్ ఆర్టికల్ అండ్ ఫ్యూచర్ ఏంటి అంటే ఫ్యూచర్ సెక్షన్ అంటాం మాట ఈ ఆర్టికల్ సెక్షన్. ఈ ఫ్యూచర్ సెక్షన్‌లో మనం ఏమైనా ఆర్టికల్స్ గాని, లేకపోతే మనం ఏమైనా కోర్సెస్ చేసుంటే సో, అవన్నీ మనం ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చు. లైక్ నేను ఇక్కడ చూసారా లైక్ నేను కోర్ జావా కోర్స్ చేశాను నరేష్ ఐఐటీ హైదరాబాద్‌లో. సో, నేను ఇక్కడ నా సర్టిఫికేషన్ అనేది పెట్టాను. ఎందుకంటే ఇన్ కేస్ రిక్రూటర్ చూసే ఛాన్సెస్ ఉంటది. సో, ఓకే. తను సర్టిఫికేషన్ చేశాడు. తన సర్టిఫికేట్ ఇది. అండ్ ఏమేమి కాన్సెప్ట్స్ నేర్చుకున్నారు. హలో, హాష్, కనెక్షన్స్ ఐ ఫుల్‌ఫిల్డ్ థీస్ కాన్సెప్ట్స్. సో, నేను ఈ కనెక్షన్స్ ఇవన్నీ నేర్చుకున్నాను. లైక్ ఏంటి క్లాసెస్ గాని, అరేస్ గాని, స్ట్రింగ్స్ గాని, ఎన్‌క్యాప్సులేషన్ గాని, స్టాటిక్ ఇన్‌హెరిటెన్స్, పాలిమార్ఫిజం. సో, వీటి గురించి నేర్చుకున్నాను కాబట్టి రిక్రూటర్స్ దీన్ని సెర్చ్ చేసి దీన్ని చూసే హై ఛాన్సెస్ ఉంటాయి. సో, 100కి 100% పక్కా జాబ్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఇన్ని వచ్చినప్పుడు వాళ్ళు ఎందుకు జాబ్ ఇయ్యరు ఈజీగా మనం ఎక్స్‌ప్లోర్ వాళ్ళకి మన గురించి మనం చెప్పుకోకుండానే దీంట్లో చూపించేసుకుంటున్నాం మన ఇన్ఫర్మేషన్ అంతా. సో, ఇది చాలా యూజ్ అవుతది మనకి. ఫ్యూచర్డ్ సెక్షన్ వచ్చేసరికి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎక్స్‌పీరియన్స్. సో, ఎక్స్‌పీరియన్స్ ఏంటి అంటే లైక్ ఏమైనా మీరు లైక్ ఏమైనా ఇంటర్న్‌షిప్స్ చేసినా సరే, లేకపోతే ఏమైనా ప్రాజెక్ట్స్ చేసినా గాని ఎక్స్‌పీరియన్స్‌లో పెట్టండి. చాలా యూజ్ అయితే అవుతది దానికి. ఎందుకంటే వాళ్ళు చెక్ చేసినప్పుడు ఓకే. తిను ఇంటర్న్‌షిప్ చేసాడు. ఓకే. తిను ఈ ప్రాజెక్ట్ చేసాడు అని చెప్పేసి. సో, నేను లైక్ యూట్యూబర్ అండ్ లీన్ సిక్స్ సిగ్మా మేనేజర్ అని చెప్పేసి నేను పెట్టుకున్నాను. అండ్ మీ ఎడ్యుకేషన్ ఇప్పుడు ఏంటి అంటే 10థ్ ఇంటర్, బీటెక్ లైక్ 10థ్ ఇంటర్మీడియేట్ పెట్టవసరం లేదు. సో, మీ హైయెస్ట్ గ్రాడ్యుయేషన్ అండ్ ఇన్ కేస్ మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసుంటే లైక్ ఇలా గోదావరి ఇన్‌స్టిట్యూషన్స్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ అని చెప్పేసి మెన్షన్ చేయండి. సో, మెయిన్ ఏంటి అంటే మనకి కీవర్డ్స్ హెడ్‌లైన్ ద్వారానే ఎక్కువ మన ప్రొఫైల్ అనేది రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటది. లైక్ ఈ హెడ్‌లైన్స్‌లో మనం ఏమైతే మెన్షన్ చేస్తామో కీవర్డ్స్ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటాం మాట. సో, మన ప్రొఫైల్ అనేది రీచ్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉంటది. హై ఛాన్సెస్. సో, ఇక్కడ మీరు చూసినట్లయితే ఇదొచ్చేసరికి హోమ్ అంటాము. ఇది మై నెట్‌వర్క్. సో, ఈ మై నెట్‌వర్క్‌లో మనం చెక్ చేసుకోవచ్చు. లైక్ మనము క్యాచప్ అంటే సో, ప్రెజెంట్ ఎవరైనా
లైక్ డొమైన్ షిఫ్ట్ అయినా సరే, కంపెనీలో జాయిన్ అయ్యి 1 ఇయర్ అయినా సరే మనకిక్కడ చూపిస్తది క్యాచ్ అప్ అని జెప్పి. సో, వాళ్ళకి మనం కంగ్రాచ్యులేషన్స్ అనేది చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి గ్రో. గ్రో ఏంటి అంటే మనకి ఇన్ కేస్ మనకెవరైనా లైక్ ఏమైనా ఫ్రెండ్ రిక్వెస్ట్, కనెక్టింగ్ రిక్వెస్ట్‌లు పెట్టినా, సో, మనం ఎవరైనా సజెషన్స్‌లో వచ్చిన వాళ్ళకి కనెక్టింగ్ రిక్వెస్ట్‌లు పెట్టాలనుకున్న ఈ గ్రోలోకైతే వెళ్లి పెట్టుకోవచ్చు. అండ్ ఇంకా మనం ఈ మేనేజ్‌మెంట్ నెట్వర్క్‌లో కనెక్షన్స్ నా టోటల్ కనెక్షన్స్ 5243. నా కాంటాక్ట్స్ అంటే నా డైలీ కాంటాక్ట్స్ 425. ఫాలోయింగ్ అండ్ ఫాలోవర్స్ నేను టోటల్ 85 గ్రూప్స్ ఫాలో అవుతాను. ఈవెంట్స్ ఏమనంటే ఈవెంట్స్, పేజ్, హ్యాష్ ట్యాగ్స్, సో ఇవి చెక్ చేసుకోవచ్చు. అండ్ జాబ్స్ కూడా మనం దీంట్లోనే అప్లై చేసుకోవచ్చు. సో నేను సింపుల్‌గా ఇక్కడ ఫుల్ స్టాక్ అప్లికేషన్ డెవలపర్ అని ఉంది. సో జస్ట్ నేనెళ్ళి ఇక్కడ ఈజీ అప్లై అని ఉంది. సో ఈజీ అప్లై కొట్టి సో నేను ఇక్కడ నెక్స్ట్ కొడతాను. సో మన రెజ్యూమ్ ఆటోమేటిక్‌గా తీసుకుంటది. సో నెక్స్ట్ కొడతాను. అండ్ నెక్స్ట్ రివ్యూ చేస్తాను. రివ్యూ చేసి సో ఇక్కడ అడుగుతుంది హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ 0, హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ 0 చేసి నేను రివ్యూ చేసి అప్లై చేసేస్తాను. అయిపోతది సింపుల్. జస్ట్ మన లింక్డ్ఇన్‌లో చాలా ఈజీగా ఉంటది మనం అప్లై చేయడానికి జాబ్స్ అనేవి. సో నేను దీని గురించి అయితే ఒక వీడియో అయితే చేస్తాను. ఎలా అప్లై చేయాలి ఏంటి అని చెప్పేసి. సో ఇవొచ్చేసరికి మెసేజెస్ మనకొచ్చిన మెసేజెస్ అయితే చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇవి వచ్చేసరికి నోటిఫికేషన్స్. సో మనకి నోటిఫికేషన్స్ ఏమొచ్చినాయి అని చెప్పేసి దీంట్లో అయితే చెక్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి మనకి లింక్డ్ఇన్ అనేది ప్రీమియం కూడా ఇస్తది. బట్ ఎవరైతే ఎక్కువ లింక్డ్ఇన్‌లో యూజ్ చేస్తారో వాళ్ళు ప్రీమియం తీసుకోవడం బెస్ట్ ఆప్షన్ అనే చెప్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి లింక్డ్ఇన్‌లో మన లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఎలా ఉంది? ఏంటి? వాట్ ఈస్ వాట్? అని తెలుసుకోవడానికి సో మనకి మీకొక బోనస్ పాయింట్ అయితే చెప్తాను. దాని పేరొచ్చేసరికి ఎస్ఎస్ఐ లింక్డ్ఇన్. సో ఇదేంటి అంటే మనకి ద సోషల్ సెల్లింగ్ ఇండెక్స్ మాట. సో మన లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఎలా ఉంది? ఐ మీన్ స్కోర్ మన సివిల్ స్కోర్ ఎలా ఉంటదో సో మన లింక్డ్ఇన్‌కి స్కోర్ కూడా అలా చూపిస్తదిది. సో ఇదొచ్చేసరికి మనకిక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ మాట. గెట్ యువర్ స్కోర్ కొడతాను. ఆల్రెడీ నేను నా లింక్ ఇక్కడ పేస్ట్ చేశాను కాబట్టి ఇక్కడ ఆటోమేటిక్‌గా చూపిస్తది. 47 ఔట్ ఆఫ్ 100 అంటే 100కి 47 పాయింట్స్ అయితే నాకిచ్చిందిది. మనకెప్పుడైతే 100కి 100 పాయింట్స్ వస్తదో సో డెఫినైట్‌లీ మన ప్రొఫైల్ అనేది వాళ్ళేం సెర్చ్ చేసినా సరే ఫస్ట్ మనది చూపియడానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ లైక్ లింక్డ్ఇన్ అల్గారిథమ్స్ అనేవి వర్క్ చేస్తాయి మన గురించి. సో, ఇవే వీటి గురించి ఈ వీడియోలో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. సో, ఎవరైతే లింక్డ్ఇన్ అకౌంట్ ఇంకా క్రియేట్ చేయకుండా స్టూడెంట్స్ గాని, లేకపోతే జాబ్ సీకర్స్ గాని లింక్డ్ఇన్ అకౌంట్ క్రియేట్ చేయకుండా టైమ్ వేస్ట్ చేస్తున్నారో, సో, గాయ్స్ ప్లీజ్ క్రియేట్ ద లింక్డ్ఇన్ అకౌంట్. దీనివల్ల చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి మనకి. సో, ట్రస్ట్ మీ గాయ్స్. ఆల్ ది బెస్ట్.